చిత్తూరు జిల్లా పులిచెర్లలో భారీ నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం బయటపడింది. ప్రభుత్వ కార్యాలయాల పేర్లతో నకిలీ స్టాంపులు, సీళ్లు సృష్టించి కోర్టులో షూరిటీలుగా వాడుతున్న 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 200 మందికి పైగా నిందితులను ఈ ముఠా నకిలీ పత్రాలతో షూరిటీలు సమర్పించుకున్నట్లు గుర్తించారు. తిరుపతి, చిత్తూరుతో పాటు పలు కోర్టుల్లో ఈ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ రోజు మీ ముందు 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కర్నూలు సిఐ గారు కేసు వివరాలైతే పులిచెర్ల ఎంపీలో అయినటువంటి రాజశేఖర్ గారు, తర్వాత రామిరెడ్డి గారి పల్లి పంచాయతీ సెక్రటరీ వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసి ఏదైనా క్రిమినల్ కేసులో డ్యామేజ్ సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత ఆస్తి పన్ను సర్టిఫికేట్స్ కావచ్చు, కోర్టులో షూరిటీస్ కోసము నకిలీ తయారు చేసి ఒక 10 మంది వ్యక్తులు ఉన్నారని చెప్పేసి స్పెసిఫిక్ గా ఆంజనేయులైన అతను మీరు వెనకాల ఉన్నారని రామిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆంజనేయులు నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి న్యాయానికి కోర్టులో దాని మీద అమాయకులైనటువంటి ప్రజల ద్వారా చేస్తున్నారని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ పైన 18/3/26 తేదీన అన్ని కోర్టు పనితీరు ఫోర్జరీకి, తర్వాత వాల్యుబుల్ సర్టిఫికేట్, యూజ్డ్ యాజ్ డినైల్ దానిపైన నాన్ అవైలబుల్ కేసు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం.